జేసీదేవి గారు స్త్రీలకు మాత్రమే అని ఒక ఉమెన్ ప్రోగ్రామ్ పెట్టారు. ఆ స్త్రీలకు మాత్రమే అన్నప్పుడు ఇప్పుడు ఏమేమంటారు? మానభంగాలు జరుగుతాయి. ఎందుకు జరుగుతాయమ్మా? స్త్రీలకు మాత్రమే అంటే స్త్రీలను ఏం రేపు చేస్తారు? అక్కడ స్త్రీలు పురుషులు కలిసి ఉంటే కదా ప్రాబ్లం అయ్యేది. స్త్రీలకు మాత్రమే అని మహిళల మీద గౌరవంతో ఆయన మహిళా ఓటర్లను ఏదో ఇంప్రెస్ చేసుకోవడానికి ఆయన ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు అనుకోండి. తాడిపత్రిలో ఉన్న మహిళలకి చెప్పేది ఏందమ్మా, వెళ్ళొద్దని. అక్కడ సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, బాంబేలో ఏం జరుగుతుంది, పెద్ద పెద్ద సిటీస్ లో ఏం జరుగుతుంది, మహిళలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ పబ్బులకి వెళ్తున్నారు. నిజంగా స్త్రీలను కాపాడాలంటే హైదరాబాదు, బెంగళూరు, ముంబై, ఢిల్లీ అక్కడ పబ్బులు చాలా ఉన్నాయి. అర్ధరాత్రి స్త్రీలు పబ్బులకి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు సేవ్ చేయమనండి. ఓటర్స్కి ఏదో అర్ధరాత్రి ప్రోగ్రామ్ పెడితే అక్కడికి వెళ్ళగాకండి, మీకు కూడా ఏదో అక్కడికి వెళ్ళి కాపాడండి. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలో ఉన్నటువంటి మహిళలను కాపాడండి అమ్మ. చెడ్డీలు మిడ్డీలు వేసుకుని తిరుగుతున్నారు హైదరాబాద్లో, ప్రాస్టిట్యూట్ అనకుండా ఉండాల్సింది. ఇదే మాట ఇంకెవరన్నా అని ఉంటే అంటే వేరే వాళ్ళంటే మీరు ఊరుకునే వల్ల ఏ వైఎస్ఆర్సీపీ లీడరో లేదంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఇలాగ ఒక అమ్మాయిని అట్లా అనుంటే వాటికి రచ్చరచ్చ చేసేవాళ్ళు కదా మీరు. మహిళల్ని అంటారా అని చెప్పేసి రచ్చరచ్చ చేసేవాళ్ళుగా మీరు. ఇది మన కల్చర్ కాదంట. అక్కడ హైదరాబాద్లో పబ్లిక్ వెళ్ళి చూడాల్సింది. అది మన కల్చరా? అబ్బాయిలు అమ్మాయిలు కలిసి డ్యాన్స్ చేసేది మన కల్చరా? అన్ఫార్చునేట్లీ కాలేజీల్లో పెడుతున్నారండి. కాలేజీ యానివర్సరీలప్పుడు స్టూడెంట్స్ అబ్బాయిలు అమ్మాయిలు కలిసి డీజే డాన్స్ చేస్తున్నారు కాలేజీ యానివర్సరీకి. ఎక్కడున్నారు వీళ్ళు? ఏ లోకంలో ఉన్నారు వీళ్ళు? ప్రతిదానికి హిందూ సమాజం ఏంటమ్మా? ఒక తప్పు అయినప్పుడు అది హిందూ సమాజం అయినా, క్రిస్టియన్ సమాజం అయినా, ముస్లిం సమాజం తప్పే. ప్రతిదానికి మన హిందూ సమాజంలో మన కల్చర్ కాదంటే ఏది క్రిస్టియన్స్ చెప్పారంటే అక్రమ సంబంధాలు పెట్టుకోమని, ముస్లిం చెప్పారు అక్రమ సంబంధాలు పెట్టుకోమని. హిందూ కల్చర్, ముస్లిం కల్చర్, క్రిస్టియన్ కల్చర్ కాదు. ఇట్స్ ఎ హ్యూమన్ కల్చర్. హ్యుమానిటీ, మానవ విలువలు, మొరాలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, దాని గురించి మాట్లాడండి. ఇది ఇఫ్ ఇట్ ఈస్ అగేన్స్ట్ హ్యూమన్ వాల్యూస్, ఇట్ ఈస్ అగేన్స్ట్ హ్యూమన్ మొరాలిటీ, దెన్ యూ షుడ్ ఇంటర్ఫియర్ ఇన్ దాట్. ఆడవాళ్ళని మాత్రమే పిలిచారంటే ఇంట్లో చెప్పకుండా గోడ దూకి రమ్మనలేదు. పార్టీకి పిలిచారంటే భర్తలు, అన్నలు, తమ్ముళ్ళు వచ్చి ఆ పార్టీ ఆ ప్రాంగణం దాకా వదిలిపెట్టి పోతారు. ఓకే, అయిపోయిన తర్వాత వచ్చి పికప్ చేసుకొని పోతారు వాళ్ళని. బజరంగ్ దళ్ వాళ్ళు కానీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, హిందుత్వవాదులు కానీ, బీజేపీ కానీ, వీళ్ళందరూ ప్రతి చిన్నదానికి పరిగెడతారు. మరి ఆడపిల్లని అంత పెద్ద మాట అన్నారు జేసీ దివాకర్ రెడ్డి గారిని అనేది దమ్మి మీకు లేదుగా. నాలంటోడి మీద దూగుతారు కదా. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఇస్ ఎ రిస్క్ ఫర్ యువర్ లైఫ్ అని పెట్టాడు. ఒక అతను చంపేస్తారంటే చంపేస్తారు. మాలంటోళ్ళు ఎందుకంటే మాకు పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు కదా. అట్లాంటి కదిలించే దమ్ము లేదు వీళ్ళకి. మాలంటోని బెదిరించడానికి దమ్ము ఉంటుంది అనమాట. ఆయన 70-80 సంవత్సరాలు, ఆయనకు తెలుసు ఆడపిల్లలకి ప్రోగ్రామ్ ఎక్కడ పెట్టాలి ఎట్ట పెట్టకూడదు ఆయనకు తెలుసు. మీరు మొన పుట్టిన వాళ్ళు వీళ్ళు. ఇది వీళ్ళిద్దరు వయసు 30 సంవత్సరాలు ఉంటే ఆయనకి 75 సంవత్సరాలు ఉంటాయి. ఆయనకు తెలియదు ఆడపిల్లల్ని ఏం చేయాలో.